ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుల ప్రేమల తండ్రి మహోన్నతులకు పొందాలయ్యే రాత్రిక సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. యేసయ్యా మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉండండి అయ్యా. దిగిరండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు పొందనాలయ్యా తండ్రి. చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఈశ్వరు చెడ్డబిడ్డ పడకుండా చేయండి. ఈశ్వరు చెడ్డబిడ్డ పడకుండా చేయండి ప్రభు. యవన స్థితితో ఆయన హృదయాలు పచ్చిత పూజ్యంతో నింపండి. యవన వస్తువులు హృదయాల నిండా పచ్చిత పూజ్యంతో నింపని అడుగుతాను. సహాయం చేయండి. బంధువులు స్నేహితులను దర్శించబడి హృదయాలు తాకమని అడుగుతున్నానయ్యా తండ్రి. నాయన నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాను. నిండు మనసుతో తీస్తున్నామయ్యా తండ్రి. సేవకులకు కుటుంబాల బిడ్డ మీరు ఆశ్రయించండి. గృహాలు కూడా మీరు జీవించమని అడుగుతున్నాను ప్రభావ. యెహోషువ నాయన తండ్రి. నాయన తండ్రి నైట్ వరకు యెహోవాను సేవిస్తున్నానే ప్రభా. యెహోషువ చెప్పినట్లుగా దేవా నాయన ప్రతిరోజు దేవ యెహోషువ వల్ల మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన అలాగే నాయన ప్రభా తండ్రి. నాయన యేసయ్య లైవ్లో ఉన్న ప్రతి హృదయాన్ని తాకు ప్రతి కుటుంబం దర్శించాల్సిన మాట్లాడండి. లైవ్లో ఎప్పటిని విడిచిపెట్టదే ప్రతి కుటుంబం అలాగే నాయన తండ్రి నీ దోసను అభిషేకించాల్సిన నేర్స లేకుండా చేయండి. అలాగే ప్రభు లైవ్లో నాయన తండ్రి ప్రతి హృదయాన్ని తాకుమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డని ఏ బిడ్డని విడిచిపెట్టదే ప్రతి కుటుంబం దర్శించమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభా తండ్రి. నాయన ఎవరికైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వండి. అధికలు వెళ్ళిపోతే సకల సంప్రదాయ నిరాశ నిస్పడే సహాయం చేయండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి తండ్రి యెహోషువకు ప్రార్థన నేర్పించండి. ప్రార్థనలో నాయన తండ్రి నాయన పట్టుదల దయచేయమని సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అలాగే నాయన ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా నాయన నిరాశ నిస్పృహలో ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి. వాకి ద్వారా తాకమని అడుగుతున్నాను తండ్రి. ఉంటున్న ప్రాంతాలు పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి. మా గృహ వెలుగు ప్రకాశం ఇచ్చామని సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు. ఆ నిత్యముగా మీరు మధ్యలో ఉందని మీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాను మీకు వందనాలు అయ్యా తండ్రి. రాసిన బిడ్డల్ని మా బిడ్డల్ని నాయన అత్యధిక విజయంతో నింపిదేవా. ఆ విజయంలో ప్రభా నీ నామాన్ని హెచ్చించి నామని ధనపరిచే కృపను అత్యధిక విజయం ద్వారా ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. మీ నామాన్ని హెచ్చిస్తాం. మీ నామాన్ని ధనపరుస్తున్నాం. స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎండ వేడి తట్టుకోలేకపోతే నేసులము చల్లటి వాతావరణం దయచేయండి. పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆ పేద బిడ్డల కొరకు చల్లటి వాతావరణం దయచేయండి. నామంలో అడుగుతున్నాం. యేసు నామంలో అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభా. అలాగే నామాన్ని హెచ్చిస్తున్న నామాన్ని కనపరుస్తున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నారు. ప్రతి దురాత్మలో బంధిస్తూ సాతాను కడిగిన గొడవలని మీరు కోల్చండి అయ్యా. ప్రతిష్టలు భయపరచమని అడుగుతాను. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను. సాతాను కడిగిన గొడవలని మీరు కోల్చండి అయ్యా. ప్రతిష్టలు భయపరచమని అడుగుతాను. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సంధి చేర్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచు ప్రభా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మంది సిద్ధపరిచే కొరకు దయచేయమని ప్రభా తండ్రి. నీ రాకడ కొరకు సిద్ధపాటు మెలుపు దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. యేసేనా ఆశ్రయము యేసేనా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే యేసేనా ఆశ్రయము యేసేనా ఆధారము యేసేనా ఆశ్రయము యేసేనా ఆధారము
కష్టకాలము మీద నాకు తోడుండును, నన్ను బలపరచు, నా నావలు నాతో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని నామమున రాత్రి దేవుడు చేసిన మేళ్ళన్ని, ప్రభు చేసిన ఉపకారాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తలంచుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వస్తాం. కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వస్తాం. నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా, నీకే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా, నీకే స్తోత్రం. నీక సాధ్యమైనది నీవే, నీక సాధ్యమైనది, నీక సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే. హల్లెలూయా, సమస్తం సాధ్యమే. నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా, నీకే ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహోన్నతుడైన ప్రభువా, ఘనమైన నాయనా, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. ఈ రాత్రి పాటలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, వాక్యం ఉండండి. చివరి వరకు మీరు మీ నామాన్ని కనుకొచ్చు. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వాక్యాన్ని చదువుకుందాం. నీకు వందనాలు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 6:3. కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలుతెల ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. అది నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. Therefore hear, O Israel, be careful to observe it, and it may be well with you, that you may multiply greatly, as the Lord God of your fathers has promised you, a land flowing with milk. పాలుతేలు ప్రవహించే దేశంలో నీ దేవుడిని నీతో చెప్పినట్టుగా నిన్ను ప్రవేశపెట్టిన తర్వాత నీకు మేలు కలిగి బహుగా అభివృద్ధి నువ్వు పొందాలంటే 3 విషయాలు ప్రభు చేయమంటున్నాడు. ఒకటి ఏంటంటే నీవు వాటిని విని, హియర్, దేవుని వాక్యాన్ని వినటం మానుకోవద్దు, మర్చిపోవద్దు. యూ హ్యావ్ టు హియర్
ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది అనుసరించి, ఫాలో, ఒబే, ఒబే, హియర్ అండ్ ఒబే అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్, నడుచుకొనవలెను. వాటిని విని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యానికి, అభివృద్ధికి, దేవుని వాక్యపు నెరవేర్పుకు, ఆశీర్వాదానికి పిల్లల సంబంధం ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క కట్టడలు, ఆయన కట్టడలు పిల్లల, ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టాట్యూట్స్ అంటారు. ఆయన కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంత గొప్పదంటే 119 కీర్తనలో పిల్లల, ఎందుకు మనం దేవునికి వాక్యాన్ని మనం అంతగా గనపరచాలి? ధర్మశాస్త్రంలో ఏముందంటే ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంట. 119 కీర్తన 18వ వచనం. కీర్తన 119:18. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవును. ధర్మశాస్త్రం దేవున్నాయట, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. వండర్స్, మార్వెలస్ థింగ్స్ ఆర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో పిల్లల ఆశ్చర్యమైన, మరి పిల్లల దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తే అదే 119 కీర్తన. మరి మనం దేవునికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచుందంట. దేవుని వాక్యం అంట మనుషులకి ఏం పుట్టిస్తుందంట? భయము. 50వ వచనం, నీ వాక్యములను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. పిల్లల ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. పిల్లల మరి భయము, దేవుని భయం పుట్టిస్తూ ఉన్నాయి, నెమ్మదిని కలిగిస్తున్నాయంట. పిల్లల బాధలో ధర్మశాస్త్రం అంట నెమ్మదిని కలిగిస్తున్నాయి. అందుకే దావీదు అంటున్నాడు కదా 72వ కీర్తన, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. పిల్లలు 119 కీర్తన 127 కూడా చూడండి. 127 కూడా బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశం బంగారము కంటే, వెండి కంటే నీ వాక్యము నాకు ప్రియముగా. 119, 130 చదవండి ఒకసారి. నీ వాక్యములు వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు. 130, read it in loudly. The entrance of your words, the unfolding of your words gives light. నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. చీకట్లో వెలుగును పుట్టేస్తుంది, నీ జీవితంలో వెలుగును పుట్టేస్తుంది దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు అందుకే దావీదు అంటున్నాడు, వెండి బంగారముల కన్నా 19వ కీర్తన 10వ వచనం. 19వ కీర్తన 10వ వచనం మనం చూస్తే 19:10. 9, యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందను. వాటిని గైకొనడం వలన గొప్ప లాభము. దేవుని వాక్యం ఇక్కడట, అవి బంగారం కంటేను విస్తారమైన మేలి బంగారం కంటేను కోరదగినవి. ఎక్స్పెక్టబుల్, డిజైరబుల్. విస్తారమైన మేలి బంగారం కన్నా కోరదగిందంటే కింద అంటాడు, అవి తేనె కంటే జుంటె తేనె దారాల కన్నా మధురమైంది. చదువు మాట ఏముంది? They are more precious than gold, than much pure gold. They're sweeter than honey. Sweeter than honey. Than honey from the honeycomb. Honey from the honeycomb. జుంటె తేనె దారాల కన్నా, జుంటె తేనె చూసారు అప్పుడు పెద్ద పెద్ద పర్వతాలకి కోటలకి తేనె స్థలం మీద హానికొంబు తేనె పొట్టు అంటారు దాన్ని. ఆ పైన ఎక్కడ ఎవరికి అందరం తేనె పొట్టు ఎత్తైన ప్రదేశంలో పడుతుంది చూసారా? దాన్ని మరి చాకుతో అలా కోసుకుని అలా పిండుకుంటుంటే ఏం మధురంగా ఉంటుందండి.
దేవుని వాక్యం చెప్తుంది, ఆ దేవుని వాక్యం అంట అలాంటి జుంటి తేనె దారాల కంటే మధురమైనదంట, మేలిమి బంగారం కంటే కోరదగినదంట. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనంతాడు, మరి వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభము. గ్రేట్ రివార్డ్ యూ విల్ గెట్. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పాలుతేనె ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత నీవు నా వాక్యాన్ని వినటం మర్చిపోకే, నా వాక్యాన్ని గైకొనడం మర్చిపోకే, నా వాక్యానికి విలువడం మర్చిపోకే, నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోవద్దు. దేవుని ధర్మశాస్త్రమే నీకు జీవము, దేవుని వాక్యమే మనకు లైఫ్. అందుకే దేవుని వాక్యం వ్రాయబడింది, పిల్లగా దేవుని వాక్యం అంటే మనకి జీవాన్ని కలిగిస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్. దేవుని వాక్యం మనకు బ్రతికిస్తుందట. దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, ఎలా నడవాలో నేర్పిస్తుంది. పిల్లల దేవుని వాక్యం గొప్ప లాభం అంట. దేవుని వాక్యము ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంట. మరి కాబట్టి దేవుని వాక్యాన్ని మరి మనం గౌరవిస్తూ, దేవుని వాక్యాన్ని పిల్లల ప్రేమిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యమే మన ముందు పెట్టుకుని ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరుషుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నువ్వు గనపరుస్తున్నావు. పాడుకున్న పాటలు ఉన్నారు, వాక్యాలు ఉన్నారు. నీ వాక్యము ప్రభు విని అయినా వాటిని ప్రభు గైకుని నడుచుకున్న వాళ్ళని నీ ప్రజలు ఇశ్రాయేలుకు ముందుగానే హెచ్చరిస్తున్నావు ప్రభు. అవునా, ద్వితీయ దేశకాండంలో మేము చూస్తున్నాం. పాలుతేనె ప్రవహించే దేశంలో నేను ప్రవేశపెట్టిన తర్వాత నువ్వు అత్యధికంగా అభివృద్ధి పొందాలంటే నా వాక్యాన్ని వినాలని, నీ వాక్యానికి ఎంత గొప్ప స్థాయినిచ్చావు నాయన. నీ వాక్యాన్ని హెచ్చించినట్టుగా దేవుని వాక్యాన్ని మేము చూస్తున్నాం ప్రభా. నాయన నీ నామం అంతటి కంటే నీ వాక్యమును నువ్వు హెచ్చించిన రాయబడింది. నీ వాక్యం గొప్పది నాయన, నీ వాక్యం గొప్పది నాయన. నీ వాక్యము, నీ నామము ఎంతో గొప్పది, మీ వాక్యం ఎంతో గొప్పది, మీ రక్తం ఎంతో గొప్పది నాయన. నాయన మీ సన్నిధి ఎంతో గొప్పది. మేము వాటిని గైకొని ముందుకు సాగి కృప దయచేయమని ఈ రాత్రి ఈ వాక్యం అనేక హృదయాల్లో ఫలించండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగిస్తూ తెచ్చిపెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడై నడిపించును గాక. Amen. 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 షలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రి మన కోసం